సో గ్రూప్ 1 అంతా మోసం, ఓసీలకు ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఫలితాలపై ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే. టాప్ 100లో ర్యాంకులలో 44% ఓసీలే. అసలు దొంగలు సీఎం రేవంత్, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి, అశోక్ సార్ సంచలన వ్యాఖ్యలంటూ వార్త కనిపిస్తుంది. అభ్యర్థుల అభ్యంతరాలు పరిగణలోకి తీసుకోవాలి, న్యాయ విచారణ జరపాలని బండి సంజయ్. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం అంటూ పోస్టర్లు ఇక్కడ 2వ పేజీలో ఉన్నట్టు. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్స్లో అవినీతి జరిగిందని అశోక్ సార్ ఆరోపించారు. గ్రూప్ 1 ఫలితాల్లో దొంగలు పడ్డారని షాకింగ్ విషయాలు ఆయన వెల్లడించారు. 563లో సగానికి పైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ జనరల్ ర్యాంకింగ్ ఫలితాలు మార్చి 30న విడుదల చేశారు. అయితే అందులో టాప్ 100 ర్యాంకులో 44% ఓసీలే ఉన్నారంటూ అశోక్ సార్ వివరించారు. గ్రూప్ 1లో దొంగల రాజ్యం నడుస్తుందని, డబ్బునున్నోళ్ళకే మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అశోక్ సార్ ఆరోపిస్తున్నారు. అసలు దొంగలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ మహేందర్ రెడ్డి అని ఆయన అన్నారు. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పేరిట అన్ని ఉద్యోగాలు రెడ్లకే దోచిపెట్టారని అశోక్ సార్ అంటున్నారు. కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్ నుంచి 74 మంది గ్రూప్ 1 ఉద్యోగులు సెలెక్ట్ అయ్యారని అశోక్ సార్ చెప్పారు. 520కి పైగా మార్కులు వచ్చిన 6గురిలో 4 ఓసీలే ఉన్నారని ఆయన అన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 20 సెంటర్ల నుంచి 90% మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఈ నోటిఫికేషన్లో ఫలితాల్లో టాప్ 100 మెంబర్స్లో 3% ఎస్సీలు, 5% ఎస్టీలు మాత్రమే ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్ళకున్న రిజర్వేషన్లు ఏమైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా అశోక్ సార్? కొడంగల్ అభ్యర్థి 28 రోజులు మాత్రమే చదివి టాప్ మార్కులు సాధించాడని, అతనికి అన్ని మార్కులు ఎలా వచ్చాయని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిలదీశారు. గ్రూప్ 1 ఫలితాల అవకతవకలపై ఉద్యమిస్తామని అన్నారు. నిరాహార దీక్షకు దిగాలంటూ అభ్యర్థులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీకులు జరిగాయని, కాంగ్రెస్ అధికారం కట్టబెడితే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుందని అశోక్ సార్ అంటున్నారు. 563 ఉద్యోగాల ఫలితాలపై ఎంక్వైరీ కమిషన్ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. న్యాయ విచారణ జరపాలి. ఇక బండి సంజయ్ గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థుల అభ్యంతరాలను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో న్యాయ విచారణ చేయాలన్నారు. బీఆర్ఎస్ హయాంలో గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్ 1ల అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. మూల్యాంకనంలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి, న్యాయ విచారణ జరిపించాలి, కష్టపడి చదివిన అభ్యర్థులకు అన్యాయం చేయొద్దు అంటూ బండి సంజయ్ కామెంట్ చేస్తున్నాడు. సో తెలుగులో రాస్తే మెడకు ఉరితాడే, తెలుగు మీడియం అభ్యర్థులకు తీరని అన్యాయం జరిగిందంటూ మార్కులు తక్కువేశారంటూ ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో అశోక్ నగర్లో పోస్టర్లు వెలిశాయి. టీజీపీఎస్సీని ఏలుతున్నది బహుజనులే అయినా బహుజనుల బతుకుల నాశనం అంటూ వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. గ్రూప్ 1లో పాడే మీదకి తెలుగు భాష, తెలంగాణ తెలుగోడ గ్రూప్ 1 అన్యాయంపై గొంతెత్తరా, తెలుగు భాష ప్రామాణికం కాదు, టీజీపీఎస్సీ తెలుగులో రాస్తేనే మెడకు ఉరితాడే, తెలుగులో రాస్తే మార్కులు వేయం టీజీపీఎస్సీ అని పేర్కొంటూ పోస్టర్లు వెలిశాయి. ఇక టీజీపీఎస్సీ తీరును నిరసిస్తూ నిరుద్యోగులు ఈ పోస్టర్లు వేసినట్టుగా నిరుద్యోగ జేఏసీ నేత జనార్దన్ తెలుపుతా ఉన్నాడు. సో గ్రూప్ 1 అంతా కూడా మోసం అంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే విద్యా వ్యవస్థ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికో క్లారిటీ లేదు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు, పోస్ట్ పోన్లు, ఉద్యమాలు, పోరాటాలు, నిరసనలు, అరెస్టులు ఇవన్నీ చూసినాం. పోనీ కాంగ్రెస్ వచ్చినాకనైనా పారదర్శకంగా నీతి నిజాయితీగా ఏమన్నా మరి ఉద్యోగ భర్తీ జరుగుతాయంటే ఇప్పుడు కూడా అగ్రవర్ణాలకే ఉద్యోగాలు పోయినాయని అక్కడ ఉన్నటువంటి అశోక్ నగర్లో ఉన్నటువంటి అశోక్ సార్ కావచ్చు, విద్యార్థులంతా కూడా కామెంట్ చేస్తున్నారు. కోటి ఆ కాలేజీలో 70 మంది పాస్ అయ్యారట. 70 మందికి అక్కడ 74 మంది కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో 74 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు సెలెక్ట్ అయ్యారట. 532కు పైగా మార్కులు వచ్చిన వారు 6లో 4 ఓసీలే ఉన్నారట. సో అంటే ఏదో ఒక అవకతవక జరిగింది. మిగతా 20 సెంటర్లలో రాసిన వాళ్ళకేమో 90% మంది అభ్యర్థులు సెలెక్ట్ అయితే, 20 సెంటర్లో రాసిన వాళ్ళు 90% మంది సెలెక్ట్ అయితే, కేవలం కోటి ఉమెన్స్ కాలేజీలో రాసినటువంటి ఆ సెంటర్లో రాసిన వాళ్ళు 74 మంది సెలెక్ట్ అయ్యారట. సో 74 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? ఏదో ఒక అవకతవకలు జరిగిందని ఇక్కడ
అశోక్ సారు కామెంట్ చేస్తుండే. ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడ కోటి ఉమెన్స్ కాలేజ్ సెంటర్లో నుంచి 74 మంది గ్రూప్ 1 ఉద్యోగులకు సెలెక్ట్ అయ్యి, అదే ఇతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 20 సెంటర్లో నుంచి 90 మంది అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారని కామెంట్ చేస్తున్నాడు. సో ఇక్కడ క్లియర్గా ఏంది, కోటి ఉమెన్స్ కాలేజ్లోనేమో 74 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు, సో ఎట్లా 74 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు, 20 సెంటర్లు కలిపి 90 మంది ఎట్లా సెలెక్ట్ అవుతుంది కామెంట్. అంటే ఒక్క సెంటర్కి ఏమో 74 మంది, 20 సెంటర్లకేమో 90 మంది. సో ఇది ఎట్లా పాసిబుల్ అనేది ఇక్కడ ప్రశ్న. సో క్లియర్గా మీకు కూడా అర్థమవుతుండొచ్చు. ఒక సెంటర్లో 74 మంది సెలెక్ట్ అయినప్పుడు 20 సెంటర్లు కలిపి 90 మంది ఎట్లా సెలెక్ట్ అయ్యారు అనేది ఇక్కడ ప్రశ్న. సో ఇక్కడ క్లియర్గా ఓసీలకు మాత్రమే టాప్ గ్రేడ్ వచ్చింది. 100లో 100% అంటే 100లో 44% మంది, అందులో టాప్ 100లో 44% మంది ఓసీలే ఉన్నారు. ఇది ఓసీల ప్రభుత్వం, ఓసీలకే ఎక్కువగా మరి ర్యాంకులు వచ్చినాయి, వాళ్ళే టాప్ 100లో ఉన్నారని అశోక్ సార్ కావచ్చు వీళ్ళంతా కూడా కామెంట్ చేస్తున్నారు. బహుజన బీసీ బిడ్డలకు ప్రధానంగా తెలుగులో రాసినటువంటి వాళ్ళకు అన్యాయం జరిగింది అనేది ఇక్కడ ప్రధానంగా స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ఆరోపణ. సో మరి ప్రభుత్వం ఈ ఆరోపణని కడిగి పారేసుకుంటుందా, లేదా ఈ ఆరోపణ క్లారిటీ ఇస్తుందా, ఇది బురదగా భావించి ఆ బురదను కడుక్కునే ప్రయత్నం చేస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదేమైనప్పటికీ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వాలి. గత ప్రభుత్వం కూడా గిట్లే పేపర్ లీకేజీలు అది అని చెప్పేసి వివాదం ముదిరిన తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం బయటకు వచ్చింది. సో ఇప్పుడైనా ఈ గ్రూప్ 1లో నిజంగానే మోసం జరిగిందా, గ్రూప్ 1లో నిజంగానే మరి మాజీ చైర్మన్ అయినటువంటి మహేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి పాత్ర ఏమన్నదా, కొడంగల్లో ఉన్నటువంటి ఒక స్టూడెంట్ 30 రోజులు చదివితేనే ఆయన గ్రూప్ 1లో సెలెక్ట్ అయినట. సో ఎట్లా పాసిబుల్ అయింది ఆ గ్రూప్ 1 30 రోజులు చదివి అనేది ఇక్కడ ప్రశ్న మిగులుతూ ఉంది. కాబట్టి సో ప్రభుత్వం దీని మీద ఒక ఎంక్వైరీ చేయాలి, క్లియర్గా ఒక వివరణ ఇవ్వాలి. నిజంగానే మరి ఓసీలకు ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయా, లేక ఏమైనా ఉద్యోగాలు అమ్ముకున్నారా, ఏమైనా అవకతవకలు జరిగిన దాని మీద ఈ వస్తున్నటువంటి ఆరోపణకు క్లారిటీ ఇస్తూనే ఒక కమిటీని వేసి విచారణ చేయాల్సినటువంటిది బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. లేకపోతే అంటే రేపు ఏ ఉద్యోగాలు వేసినా కూడా ఇటువంటి ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ఇటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం.